రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై నిజమైన ప్రేమ లేదని, కేవలం కపట ప్రేమ మాత్రమే చూపుతోందని బీజేపీ అధికార ప్రతినిధి తిరుపతి రెడ్డి విమర్శించారు. పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమంటున్న బీజేపీ అధికార ప్రతినిధి తిరుపతి రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే పింఛన్దారులు చాలామంది అనేక ఇబ్బందులు, కొత్త పింఛన్ లేక వాళ్ళు కూడా రావడం లేదు. అయితే వచ్చిన పింఛన్లు కూడా రావడం లేదని అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీజేపీకి దానికి సంబంధించిన ఏ విధంగా ముందుకు పోతుంది అనేది బీజేపీ అధికార ప్రతినిధి తిరుపతి రెడ్డిని అడిగి తెలుసుకుందాం. అని చెప్పండి, రాష్ట్రంలో ఎక్కువ శాతం ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాలు పంటలు పండింది, రైతులు ఉన్నారు, ధాన్యం కొనుగోలు కానీ ఎరువుల దానికి సంబంధించి ఇప్పటికే కొరత ఉంది అని ప్రభుత్వం చెప్తుంది. నిజంగా కొరత ఉంది, ఎరువుల కొరత ఉంది రాష్ట్రంలో? సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువుల కొరత అంటే ఎరువుల కొరత అనేటువంటిది ఎక్కడా కనిపించదు. వచ్చేటువంటి ఎరువులు ప్రతి ఎరువు వచ్చేసినాయి ఆల్రెడీ, డిఏపి కానీ యూరియా కానీ. ఇక్కడ వీళ్ళు సబ్సిడీ కానీ దాన్ని కానీ అందించడంలో అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి మధ్య ఒక భావన లేక, కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేక ఇదంతా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. ఎల్నినో ప్రభావంతోనో వర్షాలు లేవని చెప్తున్నాం. వర్షాలు అనుకోకుండా పై రాష్ట్రాల్లో పడ్డాయి, నదుల ద్వారా వస్తున్నాయి, కాలువలు వంగుతున్నాయి, నదులు వంగుతున్నాయి. అవి మళ్ళీ ఆయనకట్ట చెట్టలేక ఇంతవరకు ఆ నదులకు సంబంధించినటువంటి కానీ ప్రాజెక్టులకు సంబంధించిన కానీ ఎటువంటివి 40% ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేసేస్తాం 1 yearలో అని చెప్పారు. ఇంతవరకు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు చూసుకుంటే కేసీఆర్ హయాంలో ఎంతైతే వర్క్ నడుస్తుందో అది అక్కడే ఉండిపోయింది. రిజర్వాయర్లకు సంబంధించి, భూములకు సంబంధించి, భూములు సేకరించి, భూములు రైతులకు నష్టం కలిగించి, రైతులకు 2 లక్షలు 3 లక్షలు చేసి ఆ రైతులు వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళని నాశనం చేసేసినటువంటి కేసీఆర్ గారిని గద్దె దించి నేను ఎక్కించింది కదా. ఇప్పటికి కూడా దాని ద్వారా ఉన్న రైతులు, పోయిన రైతులు ఎట్లాగో పోయినారు, ఉన్న రైతులకు కూడా ఎటువంటి లాభం లేకుండా పోయింది. ఆ రిజర్వాయర్లలో కొన్ని 100 ఎకరాలు రిజర్వాయర్ కోసం తోవేసినావు, ఓకే సంతోషం. కొంతమంది బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే ఎంతో కొంతమంది మనం భూములు కోల్పోవాల్సి వస్తుంది. భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇంతవరకు వాళ్ళకు చాలామందికి ఉదన్లపూర్కు సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెట్టాడు. జడ్చర్ల నియోజకవర్గంలో ఉదన్లపూర్ అనేటువంటి రిజర్వాయర్లో మీటింగ్ పెట్టావు. ఆ మీటింగ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇంతవరకు డబ్బులు వేస్తా అని చెప్పాను. నేను వారం రోజుల్లో డబ్బులు వేస్తానని చెప్పి ఇంతవరకు చేయలేదు. ఒక్క నీటి సుక్క కూడా ఎత్తిపోయలేదు ఇంతవరకు. అంటే రైతుల పైన అనేటువంటిది ప్రేమ అనేటువంటిది ఉంటే చేసేవాడు. ఇక్కడ ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు, ఏమనంటే కేంద్ర ప్రభుత్వం నాకు సహకరిస్తలేదు అంటారు. కేంద్ర ప్రభుత్వంలో మాకు సహకరిస్తేనే ఇవన్నీ చేస్తానే హామీలు ఇచ్చావా రైతులకు? నువ్వు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? 15,000 రూపాయలకు సంబంధించినటువంటి సబ్సిడీ, 15 రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు ఏడున్నాయి? 15 రైతులకు సంబంధించినటువంటివి అందరినీ మోసం చేసినావు. కౌలు రైతులను మోసం చేస్తున్నావు, రైతులను మోసం చేస్తున్నావు. చివరికి ఒక అవ్వని, ఒక తాతను కూడా మోసం చేసే పరిస్థితి వచ్చింది. ఇదంతా వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం కోసం, డబ్బులు సంపాదించడం కోసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న పరిస్థితి నెలకొన్నది ఈసారి. ఇది ఏదైతే రాష్ట్రంలో కొరత లేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుంది. గత 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 లక్షలకు పైగా కోట్లకు రాష్ట్రానికి ఇచ్చింది. ఏదైనా ప్రతి పని హైదరాబాద్, తెలంగాణలో జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లేదు. అదేవిధంగా రైతులకు ప్రేమ చూపిస్తున్నారు, రైతుల మీద ఏమాత్రం ప్రేమ లేదు. రైతులను మోసం చేస్తుంది, యువతను మోసం చేస్తుంది, అదేవిధంగా పింఛన్దారులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన రాబోయే రోజుల్లో బీజేపీ పోరాటం చేస్తుంది. అదేవిధంగా వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నావో ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించి రాష్ట్ర అధికార పార్టీకి గుణపాఠం చెప్తామని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.